హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను ఒక ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్ని. ఈరోజు క్రాంతి వాళ్ళ గారిలాగా ఎలా ఎడిటింగ్ చేయాలో చూద్దాం. పార్ట్ 1 ఆల్రెడీ చేశాను. పార్ట్ 2 ఇది. పార్ట్ 1 చూడకపోతే ఒకసారి పార్ట్ 1 చూసి ఆ తర్వాత పార్ట్ 2 చూడండి. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకుందాం. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయగా మీకు ఇలా వస్తుంది. నో కంపోజిషన్ తీసుకోండి, 30 సెకండ్స్. సేమ్ ఈ సెట్టింగ్స్ పెట్టుకోండి. ఓకే మీకు క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనకు ఏమేమి కావాలో ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. పార్ట్ 1 చూడకపోతే చూడండి ఒకసారి. ఇది పార్ట్ 2. ప్రెజెంట్ ఇవి కావాలి. ఓకే చూడండి, పార్ట్ 1 అయిపోయింది ఆల్రెడీ. ఇది పార్ట్ 1. ఇక్కడ నుంచి పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటివరకు పార్ట్ 1 అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పటి నుంచి పార్ట్ 2 చూడండి ఒకసారి. ఇది పార్ట్ 2. ఓకే, ఇలా ఫస్ట్ మోడీ తర్వాత ఆయన సింబల్, 1 నేషన్ 1 ఎలక్షన్. తర్వాత ఇది కొంచెం ఇది మీరు గమనించుంటుంటే 3Dలో ఉంది, చూశారు కదా. ఇదంతా క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏమైంది, మోడీ తర్వాత బీజేపీ సింబల్ కింద నుంచి పైకి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ సింబల్ పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ 1 నేషన్ 1 ఎలక్షన్ ఉంది కదా, ఇది నేను క్రియేట్ చేశాను. ఇది యాక్చువల్లీ క్రోమ్లో ట్రై చేశాను కానీ ఎక్కడ దొరకలేదు ఇలాంటిది. సో నేనే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి దీన్ని ఎట్లా క్రియేట్ చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, కింద బ్యాక్గ్రౌండ్ మీరు చూసినటువంటి కోడింగ్ లాగా ఏదో ఉంది. ఓకే, అది కూడా మీకు దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తానంటే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ అన్నీ ఇంపోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ కోడింగ్ ఎక్కడ ఉంది, ఇది దాన్ని ఇంపోర్ట్ చేద్దాం. ఎక్కడ ఉంది కోడ్. ఓకే, ఇంపోర్ట్ ఈ కోడ్ని ఫస్ట్ మనం కంపోజిషన్లో తీసుకుందాం. సో దీన్ని ముందు మనం కంపోజిషన్ తగ్గట్టు ఫిట్ చేసుకోవాలి కాబట్టి దీని మీద రైట్ క్లిక్ చేయండి. కోడ్ ఇక ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేస్తే ఫిట్ టు కాంపౌండ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు ఇమేజ్లో చూసినట్టుంటే చూడండి మొత్తం బ్లర్గా ఉంటుంది, ప్లస్ ఎక్స్పోజర్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఐ మీన్ బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉంది, అలాగే బ్లర్నెస్ ఉంది. అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక ఇమేజ్ ఫిట్ టు కామ్ చేసుకున్నారు కదా, సో దీని మీద గాషియన్ బ్లర్ అనే ఒక ఎఫెక్ట్ని యాడ్ చేయాలన్నమాట. ఓకే, గాషియన్ బ్లర్ దీన్ని యాడ్ చేయండి. ఓకే, దీన్ని యాడ్ చేసి దీని యొక్క బ్లర్నెస్ని ఇంక్రీజ్ చేయండి ఎంతవరకు. ఓకే, ఐ థింక్ ఇది సరిపోయింది, ఒక 3.4 3.5. ఓకే, ఆ తర్వాత దీని మీద మళ్ళీ ఎక్స్పోజర్ అనే ఒక ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. ఎక్స్పోజర్ని యాడ్ చేసినాక ఎక్స్పోజర్ లెవెల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, దాన్ని డిక్రీజ్ చేయండి ఇలా. ఓకే, ఇంతవరకు ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్. కొంచెం పెంచుదామా, సరిపోయింది అనుకుంటున్నా. ఓకే, బ్లర్నెస్ని కొంచెం పెంచుదాం. ఓకే, సెట్ అయింది. ఓకే, ఆ తర్వాత నరేంద్ర మోడీను అండ్ బీజేపీ సింపుల్ కింద నుంచి పైకి వచ్చింది. అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. నరేంద్ర మోడీ తాత ఎక్కడ, బీజేపీ తెచ్చుకుందాం. నరేంద్ర మోడీ తాత ఇక్కడే ఉన్నాడు. సో ఫస్ట్ వీటిని రీనేమ్ చేసుకుందాం. రీనేమ్ మోడీ. ఓకే, దీన్ని కూడా ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది మీకు రీనేమ్ అంటే కింద ఉంటుంది. రీనేమ్ క్లిక్ చేసి సింబల్ అని పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ తాత ఉంటాడు, దాని కింద సింబల్ ఉంటుంది. సో ఫస్ట్ తాతని కొంచెం స్కేల్ చేసుకుందాం. మా తాత మీద క్లిక్ చేసి క్లిక్ చేశారనుకోండి మీకు స్కేల్ అవుతుంది. ఓకే, దీన్ని పొజిషన్ కొంచెం పైకి పెట్టుకుందాం. ఓకే, ఇంతవరకు. ఓకే, ఆ తర్వాత సింబల్ ఉంది కదా, సింబల్ని కూడా స్కేల్ చేద్దాం. క్లిక్ చేసి దాన్ని కూడా కొంచెం స్కేల్ అప్ చేయండి. ఓకే, ఐ థింక్ ఇది సరిపోయింది అనుకుంటా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు ఫస్ట్ కింద నుంచి పైకి ఇక్కడ రావాలి. ఆ తర్వాత ఈ సింబల్ అనేది ఇటు పక్కకి వెళ్తుంది. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ రెండు క్లిక్ చేయండి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి, పొజిషన్ వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం. బ్రైట్నెస్ తగ్గిపోయినట్టుంది. పొజిషన్ క్లిక్ చేయగానే మీకు వస్తుంది. ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి ఈ రెండింటికి. ఓకే, ఈ రెండింటికి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుని కీ ఫ్రేమ్స్ కొంచెం ముందుకి ఒక 3 సెకండ్స్ అట్లా, లేదంటే 2 సెకండ్స్. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన ఇక్కడ మీకు 687 549 ఎట్లా ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఇలా కింద కనండి.
ఓకే. ఇలా కిందకంటే చూడండి ఈ రెండు సేమ్ ఒకేసారి ఇలా పైకి వస్తాయి. ఓకే, ఇది మరీ స్లోగా ఉంటుంది కాబట్టి కొంచెం దీన్ని ముందుకు అనేస్తే సెట్. ఓకే, కీ ఫ్రేమ్స్. ఓకే, వీటిని కొంచెం స్మూత్గా చేయాలి కాబట్టి F9 క్లిక్ చేయండి. ఈ కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని F9 క్లిక్ చేయండి. ఆ తర్వాత గ్రాఫ్ బార్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని కొంచెం ఈతల ఇదంటే కొంచెం స్పీడ్గా వస్తుంది అనమాట లాస్ట్లో చివరిలో. ఓకే, స్టార్టింగ్ స్లోగా వచ్చి ఆ తర్వాత మన స్పీడ్గా వస్తుంది. ఓకే, ఇలా మనకి ఇక్కడ నుంచి ఏం అవ్వాలి, నరేంద్ర మోడీ గారు ఇక్కడే ఉండాలి కానీ ఈ సింబల్ పక్కకి వెళ్ళాలి. సో మోడీని డిస్సెలెక్ట్ చేయండి. మోడీ సింబల్ ఉందిగా, పీ పొజిషన్ క్లిక్ చేసి కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ నుంచి ఇటు పక్క చేంజ్ చేయండి. ఇలా పక్కకి చేంజ్ అవ్వాలి. ఓకే, చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది. ఓకే, సో కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసి ఒకసారి దీంట్లోకి వెళ్ళి ఇది ఉంది కదా, దీని మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇన్ఫ్లుయెన్స్ అని ఉంది కదా, ఇక్కడ 65, ఇక్కడ కూడా 65 క్లిక్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూస్ లాక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు మధ్యలో కనిపిస్తుందా, దాన్ని కొంచెం ఇలా పైకి అనండి. సో అదేంటంటే కొంచెం స్మూత్గా ఉంటుంది. ఐ మీన్ కట్ అయినట్టు కాకుండా కొంచెం చూడండి ఒకసారి ఇలా. ఓకే, కొంచెం కిందకి అందాం ఎందుకంటే ఇది మోడీ తాతతో పాటు రావట్లేదు. ఇంకా కొంచెం వచ్చి పర్ఫెక్ట్ అనుకుంటా. ఓకే, సో ఇలా. ఓకే, ఇలా క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్టుంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఉంటుంది. చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనించినట్టుంటే దీన్ని కొంచెం గ్లో యాడ్ చేస్తారు. ఓకే, మనం గ్లో యాడ్ చేద్దాం. ఫస్ట్ దీనికి వెళ్ళి సింబల్ క్లిక్ చేసి దీని మీద గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఇంకా చూసారు కదా, కొంచెం ఈ బ్రైట్నెస్ నుంచి చేద్దాం, దీన్ని కొంచెం తగ్గిద్దాం. ఓకే, సరే. ఓకే, సేమ్. ఓకేనా, చూడండి పర్ఫెక్ట్. ఆ తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్ ఉంది. సో దీన్ని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేయడం కోసం ఏం చేయాలి, ఫస్ట్ కంపోజిషన్కి వెళ్ళి న్యూ కంపోజిషన్ తీసుకోండి. న్యూ కంపోజిషన్ తీసుకున్నాక ఒకసారి ఇది ఆ ఫుటేజ్ చూద్దాం. 1 నేషన్ కింద ఆరెంజ్ కలర్ ఉంటుంది, దానిపైన 1 ఉంటుంది. నేషన్ తెల్లగా, ఎలక్షన్ ఇండియా. సో దాన్ని క్రియేట్ చేయడానికి చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ మీకు పెన్ టూల్ పక్కన బాక్స్లో కనిపిస్తుంది కదా, రెక్టాంగిల్ టూల్, దాన్ని తీసుకొని షిఫ్ట్ క్లిక్ చేసి ఇలా ఒక బాక్స్ని డ్రా చేసుకోండి. ఓకే, సారీ ఇది రావలేదు. ఇలా ఒక బాక్స్ని డ్రా చేసుకోండి. ఓకే, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. 1 నేషన్ 1 ఎలక్షన్ సరిపోయింది. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే ఫిల్లోకి వెళ్ళి ఒకసారి ఫుటేజ్ చూద్దాం. ఓకే, రైట్ సైడ్ స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ని ఆఫ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఫిల్లోకి వెళ్ళి దీన్ని తీసుకొని వైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది, ఇదేనా? ఐ థింక్ ఇదే కలర్. ఒకసారి చూద్దాం. లేదంటే ఫోటోని ఇంపోర్ట్ చేసుకొని దీని యొక్క కలర్లోకి దాన్ని చేంజ్ చేసుకుందాం. సేమ్ కలర్కి సేమ్ ప్లేయర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొంచెం పెన్ టూల్లా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేశారండి కదా, ఎక్కడ ఉంది అక్కడ సేమ్ కలర్ వస్తుంది. ఓకేనా, సో ప్రజెంట్ దీన్ని ఆఫ్ చేసుకుందాం. వచ్చింది కదా సేమ్ కలర్, దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, దీని మీద మనకి 1 అని రావాలి అంతేనా. 1 నేషన్ ఇది ఇంకా కొంచెం పెద్దగా ఉన్నట్టుంది, పెద్దగా చేద్దాం దాన్ని. ఓకే, సరిపోయింది అనుకుంటా. సో ఫస్ట్ దీని మీద 1 అని రాద్దాం. ఇక్కడ టెక్స్ట్ టూల్ ఉంది కదా, టీ అని, దాన్ని క్లిక్ చేసి 1 అని రాయండి. 1. ఓకే, ఇటు పక్క వస్తే మీకు ఇక్కడ క్యారెక్టర్ అని కనబడుతుంది. ఇది కనిపించకపోతే విండోస్లోకి వెళ్ళండి, ఇక్కడ ఉంటుంది క్యారెక్టర్ అని, అది టిక్ అయి ఉంటుంది, దాన్ని ఇక్కడ టిక్ చేయండి. ఓకే,
క్యారెక్టర్ అని వస్తుంది. ఇక్కడ టీటీ అని కనిపిస్తుంది కదా, చిన్న టీ పెద్ద టీ అని ఇంక్రీజ్ చేస్తే ఇది పెద్దగా అవుతుంది. ఓకే, దీని ఇలా కిందకనండి. ఆ తర్వాత దీని యొక్క పొజిషన్ అయితే అట్లా ఉంటుంది చూడండి ఒకసారి. 1 అనేది ఇలా పెద్దగా ఉంటుంది పైకి. ఓకే, దాన్ని కాస్త ఏం చేయాలంటే ఇక్కడ కింద టీ పక్కన పైన కింద ఎరమట్లా ఉంది కదా, దాన్ని ఇలా క్లిక్ చేస్తే అది ఇలా అయింది. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. దీని యొక్క సైజును కొంచెం పెంచుకుందాం. ఓకే, నవ్ ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్. అంతే, సింపుల్గా ఏం లేదు. దీని మీద గ్లో ఎఫెక్ట్ యాడ్ చేశారు. 1 ఉంది కదా, దీని మీద గ్లో ఎఫెక్ట్ యాడ్ చేయండి. గ్లో ఎఫెక్ట్ పర్ఫెక్ట్. దీని యొక్క ఇంకోసం అది క్లిక్ చేయండి. అంతే, దీని యొక్క త్రిషోల్ని కొంచెం తగ్గిద్దాం. ఓకే, పర్ఫెక్ట్. అంతే, 1 నేషన్, ఆ తర్వాత 1 ఎలక్షన్. నేషన్ అనేది మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి. సో సింపుల్. పెన్ టూల్ తీసుకొని, ఐ మీన్ టెస్ట్ టూల్ తీసుకొని ఇక్కడ నేషన్ అని రాయండి, నేషన్ అని టైప్ చేయండి. ఓకే, సో సింపుల్. మళ్ళీ సేమ్ ఆ నేషన్ని క్యారెక్టర్స్లోకి వెళ్ళి దీన్ని కొంచెం డిక్రీజ్ చేసి, సారీ ఏం చేస్తారంటే దీని యొక్క సైజుని ఇక్కడ ఐ మీన్ ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోండి. 1 నేషన్ ఇక్కడ సరిపోయింది అనమాట. ఓకే, 1 నేషన్ ఎలక్షన్ రావాలి గ్రీన్ కలర్లో ఇక్కడ. ఓకే, 1 నేషన్ కొంచెం పక్క దగ్గరలో. ఓకే, కొంచెం ఐ థింక్ సరిపోయింది. ఓకే, దీని మీద గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేయండి. లేదంటే ఏం చేస్తారంటే 1 ఉంది కదా, ఇక్కడ గ్లో ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి Ctrl+C చేయండి, కాపీ అయ్యింది. నేషన్ మీదకి వచ్చి Ctrl+V చేస్తే పేస్ట్ అవుతుంది. ఓకే, చూసారు కదా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైప్ చేయాలి. సేమ్ టెక్స్ట్ టూల్ తీసుకొని ఎలక్షన్ అని రాయండి ఇక్కడ. ఎలక్షన్ సింపుల్. మనకు అదే కలర్ కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక నిమిషం ఎలక్షన్ ఫస్ట్ దీని యొక్క సైజుని డిక్రీజ్ చేద్దాం. డిక్రీజ్ చేసి డిక్రీజ్ నేషన్ సైజుని కొంచెం తగ్గిస్తే ఓకే. ఓకే, దీని యొక్క సైజుని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, సేమ్ నేషన్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఎలక్షన్లోకి వెళ్ళి Ctrl+V పేస్ట్ చేశారు కదా. మనకి ఇది గ్రీన్ కలర్లో కావాలి కాబట్టి దీన్ని ఒకసారి ఆన్ చేసుకుందాం. ఈ కలర్ ఉంది కదా, కలర్ టూల్లో దీంట్లోకి వెళ్ళి దీన్ని తీసుకొని సేమ్ ఇదే కలర్. ఓకే, సేమ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని ఆఫ్ చేసుకుందాం. వీడియో చూసారా, సేమ్ 1 నేషన్ 1 ఎలక్షన్ ఎట్లా ఉందో అట్లా వచ్చింది కదా సింపుల్గా. చూడండి, 1 నేషన్ 1 ఎలక్షన్. మీరు గమనించుంటే ఇక్కడ డ్రాప్ షాడో యాడ్ చేశారు. ఓకే, డ్రాప్ షాడో ఎలా యాడ్ చేయాలో చూపిస్తారు ఇప్పుడు. సింపుల్, 1 నేషన్ 1 ఎలక్షన్ కదా, దీన్ని ఇప్పుడు ఫస్ట్ ప్రీ కంపోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కంపోజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు కాంప్ 1లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు కాంప్ 2 ఉంటుంది, ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. కాంప్ 2 ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇలా ఎక్కడ తెచ్చుకోండి. సో సింపుల్ కనిపిస్తుంది కదా. దీని సైజును కొంచెం తగ్గిద్దాం. ఓకే, దీని మీద ఏం చేస్తారంటే కాంప్ 2 మీద డ్రాప్ షాడో అనే ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఓకే, డ్రాప్ షాడో సింపుల్. డ్రాప్ షాడోలో డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి. లైక్ 7, ఐ థింక్ 7 ఓకే అనుకుంటున్నా. ఓకే, సో మనకి తాతని కొంచెం పక్కకి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. సో మనకు 1 నేషన్ ఎలక్షన్ అనేది ఇక్కడ రావాలి కాబట్టి కంపోజిషన్ని కాంప్ 2 ఉంది కదా, దీన్ని కొంచెం డిక్రీజ్ చేద్దాం. ఐ మీన్ సైజ్ తగ్గిద్దాం. 1 నేషన్ 1 ఎలక్షన్. ఇది ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇలా వచ్చినాక నరేంద్ర మోడీ గారిను సింబల్ పక్కేలుగా ఇది కింద నుంచి పైకి వచ్చింది. 1 నేషన్ 1 ఎలక్షన్ పైకి వచ్చి ఆ తర్వాత 3 ఇలా పక్కకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అది చేద్దాం ఫస్ట్. దీని యొక్క పొజిషన్ ఏముంది, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సింబల్ ఇలా పక్కకి వెళ్ళిపోగానే ఇక్కడ ఇది స్టార్ట్ అవ్వాలి. సో కాంప్ తీసుకొని కాంప్ ఉంది కదా, దీని మీద పీ క్లిక్ చేయండి, పొజిషన్ వచ్చింది. ఇప్పుడు ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని కొంచెం ముందుకు అనేసి దీన్ని ఇలా కింద తీసుకెళ్ళాలి ఇందట్లాగే. సింపుల్ అయిపోతుంది. అది ఇలా పక్కకి వెళ్ళగానే ఇది ఇలా పైకి వస్తుంది, లేదంటే అప్ అండ్ చేయాలి. వీటిని కొంచెం ముందుకు అనుకోండి. ఓకే, ఆ పక్కగానే ఇది ఇలా పైకి వస్తుంది. ఓకే, ఇంకా కొంచెం పైకి అన్నది దీన్ని మరి కింద కొన్ని ఉంటుంది. సో
రైట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, రెండింటిని పట్టుకొని F9 క్లిక్ చేసి గ్రాఫ్ బార్లోకి వెళ్ళి గ్రాఫ్ని కొంచెం అటు ముందుకు ఇటు ముందుకు అంటే కొంచెం స్మూత్గా ఉంటుంది యానిమేషన్. చూడండి, యానిమేషన్ ఎలా వచ్చిందో చూడండి. ఇది కొంచెం పైకే ఉండిపోయింది. సో ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళండి. కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఇలా కింద కానివ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి వచ్చింది. ఆ తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సెకండ్ కీ ఫ్రేమ్కి వెళ్ళి దీన్ని ఇంకా పైకి అనేస్తే అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. దీనికి ఓకే ఓకే, ఇది ఇంకొక కీ ఫ్రేమ్ పడిపోయింది ఇక్కడ. సో ఫస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళి దీన్ని ఇలా కిందకనే వెళ్దాం. ఓకేనా, చూడండి రాస్తారు. ఆ తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ సేమ్ కదా. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది, వీళ్ళు ముగ్గురు ఇలా వస్తుంది. ఇలా రాగానే ఇలా పక్కకి వెళ్ళిపోవాలి మూడు. ఓకే, సో అది కూడా చాలా సింపుల్ క్రియేట్ చేయడం ఏం లేదు. ఫస్ట్ ఈ మూడింటిని అన్నీ ఆఫ్ చేసుకోండి. ఇటు ఆఫ్ చేసుకొని న్యూ మీద క్లిక్ చేయండి. దానికన్నా ముందు ఏం చేస్తారంటే ఈ సింబల్ మోడీ ఉంది కదా, ఈ రెండింటిని ప్రీ కంపోజ్ చేసుకోండి. Ctrl+Shift+C నొక్కితే ప్రీ కంపోజ్ అయింది. దీని పేరు ఏం పెడదాం, మోడీ అని పెడదాం. ఓకే, చూడండి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, వన్ ఎలక్షన్. ఓకే, ఇలా రాగానే ఏం చేస్తారు, ఫస్ట్ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నల్ల ఆబ్జెక్ట్ ఉంటుంది, ఐ మీన్ ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో రైట్ క్లిక్ చేస్తే న్యూ అని వస్తుంది. న్యూ మీద క్లిక్ చేస్తే నల్ల ఆబ్జెక్ట్ అని ఉంటుంది. నల్ల ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తా అంటే ఇక్కడ పేరెంట్ అండ్ లింక్ ఉంది. ఇది కనబడకపోతే మీకు ఇక్కడ ఉంటుంది, ఇది ఆఫ్ అయి ఉంటుంది. ఈ పక్క మీకు కనిపిస్తుంది కదా, ఇది ఆఫ్ అయి ఉంటే అక్కడ కనబడదు. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది అన్నమాట. సో ఈ మోడియన్ కాంప్2 ఉంది కదా, ఈ రెండింటిని నల్ల ఆబ్జెక్ట్తో లింక్ చేసుకోండి. ఓకే, లింక్ చేసుకున్నాక నల్ల ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ తీసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం ముందుకి ఒక 1 3 4 ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళి వీటన్నిటిని అట్లాగా ఇటు పక్క అనేయండి. సో వీళ్ళందరూ ఇటు పక్క వెళ్ళిపోతారు. ఓకే, చూడండి అలా వచ్చినాక సింపుల్. ఓకే, ఈ రెండింటి క్లిక్ చేసి F9 క్లిక్ చేయండి. చూడండి ఇలా వెళ్ళిపోగానే మనకి ఏమైతే తర్వాత టెస్ట్ వస్తుంది. ఫార్మర్ ప్రెసిడెంట్ కోవింద్ కమిటీ హెడ్ రామ్నాథ్ కోవింద్ అంట. ఈ రెండు వైట్లో ఉన్నాయి. ఇది రెండు మీరు గమనిస్తే ఇది కొంచెం బెండ్ అయి ఉంది, అంటే దీంట్లో 3D యాడ్ చేశారని అర్థం. సో ఈ 3D కూడా ఎట్లా యాడ్ చేయాలి, దీన్ని ఎట్లా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇలా వెళ్ళిపోగానే మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఏమనుంది, ఫార్మర్ ఐ మీన్ చూడండి, ఇది లెటర్ బై లెటర్ కూడా వస్తుంది ఇలా. సో ఇది కూడా అట్లా చేయాలో చెప్తాను. ఫార్మర్ ప్రెసిడెంట్ కోవింద్ కమిటీ హెడ్ అని చేయాలి. సో ఫస్ట్ కాంపౌండ్కి వచ్చేయండి. ఇది ఇలా వెళ్ళిపోగానే ఇక్కడ మనకు స్టార్ట్ అవ్వాలి. ఈ టెక్స్ట్ తీసుకొని ఫార్మర్ ప్రెసిడెంట్ అని రాయండి. ఫస్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్. ఓకే, ఫార్మర్ ప్రెసిడెంట్ రాయగానే ఫస్ట్ దీని యొక్క కలర్ చేంజ్ చేసుకుందాం. వైట్ కలర్లోకి, దీని కలర్ వైట్లోకి మార్చుకుందాం. ఓకే, దీని యొక్క సైజ్ని కూడా ఇంక్రీజ్ చేసుకుందాం. మరి అంత కాదులే ఇంత. ఓకే, సో ఫార్మర్ ప్రెసిడెంట్. ఓకే, ఐ థింక్ పర్ఫెక్ట్. ఫార్మర్కి ప్రెసిడెంట్కి ఓకే సెట్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ఏం చేద్దామంటే బేసిక్ 3D అనే ఒక ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. చూడండి బేసిక్ 3D దీంట్లో ఉంది కదా. బేసిక్ 3Dలో సి ఉంది చూసిందా, ఎట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే ఎటు కావాలంటే అటు తిరిగింది 3Dలో. ఓకే, సో మనకు కొంచెం లైట్గా తిరగాలి కాబట్టి దీన్ని ఇట్లా ఫార్మర్ ప్రెసిడెంట్. ఓకే, ఇది పైకి కింద కంటే ఇలా ముందుకి వెనక్కి ఇలా ఫ్లాట్గా పడుతుంది అనమాట. ఓకే, సో దీంతో మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని 0 పెట్టండి. ఓకే, ఫార్మర్ ప్రెసిడెంట్ అని వచ్చింది. ఆ తర్వాత కోవింద్ కమిటీ హెడ్ అంతేనా, కోవింద్ కమిటీ హెడ్.
సో ఫోటోలోకి వెళ్దాం. ఫార్మర్ ప్రెసిడెంట్ తర్వాత కింద కోవిడ్ కమిటీ. సో ఏం చేద్దంటే ఫార్మర్ ప్రెసిడెంట్ ఉంది కదా, దీన్ని కాపీ డూప్లికేట్ చేయండి, Ctrl+D. సో వస్తుంది. ఓకే, దీన్ని కొంచెం కింద కనేయండి ఫార్మర్ ప్రెసిడెంట్ని. సో దీని మీద ఏంటది వాడు కోవింద్ కమిటీ హెడ్. సో దీంట్లో రాసుకోండి కోవింద్ కమిటీ హెడ్. ఓకే, సో దీన్ని కొంచెం సైజ్ తగ్గియాలి మనం, సింపుల్గా తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళి సైజ్ కొంచెం తగ్గిస్తే అయిపోయింది. ఓకే, సైజ్ తగ్గించి దీన్ని అరేంజ్ చేసుకోండి ఎక్కడ కావాలో అక్కడ మంచిగా ఇలా. ఓకేనా, సరే. ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ అనేది ఎల్లో కలర్లో ఉండాలి, సేమ్ సింపుల్. దీన్ని Ctrl+D కాపీ చేసుకొని డూప్లికేట్ చేసుకొని ఇలా కిందకనేసి దీన్ని రామ్నాథ్ కోవింద్గా మార్చుకోండి. రామ్నాథ్ కోవింద్ సింపుల్. సో దీని యొక్క కలర్ని చేంజ్ చేయాలి కాబట్టి సింపుల్. సో ఫస్ట్ అయితే మూడు దాంట్లో పెట్టేసినా మన వీడియో ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు వీడియో ఎక్కడ ఉంది? వీడియో చూడండి, దీన్ని ప్రీ కంపోజ్ చేసేసాను. సో ఓకేలే, సో దీన్ని ఎల్లో కలర్లో చేంజ్ చేద్దాం. ఫస్ట్ దాని కాదు, క్యాన్సిల్ కొట్టేయండి. రామ్నాథ్ కోవింద్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఉంది కదా, కలర్ని ఎల్లో కలర్లో మార్చుకుందాం. ఐ థింక్ దిస్ ఇస్ ద కలర్. ఓకే, దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం. ఓకే, దీన్ని కొంచెం కిందకి పెట్టుకోండి. ఓకే, ఫార్మర్ ప్రెసిడెంట్ కోవింద్ కమిటీ రామ్నాథ్ కోవింద్. సో దీంట్లో గ్లో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం, గ్లో ఎఫెక్ట్ సింపుల్. ఓకే, గ్లో ఎఫెక్ట్ దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ఎఫెక్ట్ రామ్నాథ్ కోవింద్. సో మీరు దాంట్లో గమనించినట్టయితే లెటర్ బై లెటర్ వస్తుంది. చూడండి ఒకసారి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వస్తుంది. సో అది ఎట్లాగా చేద్దాం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇది అవ్వగానే ఇక్కడ నుంచి ఫార్మర్ ప్రెసిడెంట్ దీన్ని క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు దీని మీద ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఏం ఎఫెక్ట్ అంటే టైప్ రైటర్ అనిపిస్తుంది కదా, టైప్ రైటర్ సింపుల్. టైప్ రైటర్ యాడ్ చేయడం వల్ల ఇలా వస్తుంది. ఓకే, ఫార్మర్ ప్రెసిడెంట్. సో ఒకసారి దీని మీద క్లిక్ చేసి క్లిక్ చేస్తే మనకి అది కీ ఫ్రేమ్స్ కనబడతాయి. చూసారు కదా కీ ఫ్రేమ్స్. ఈ కీ ఫ్రేమ్ని ఇంకొక కొంచెం దగ్గర కనపడదు, మరీ చాలా లేట్గా వస్తుంది కదా. ఇంకా మనకి ఇది లెటర్ బై లెటర్ వస్తుంది. దాంట్లో ఒక లెటర్ బై లెటర్ వస్తుందా లేదంటే వర్డ్ బై వర్డ్ వస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, లెటర్ బై లెటర్ వస్తుంది. సో సింపుల్ ఇంతే. ఫార్మర్ ప్రెసిడెంట్ వచ్చింది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇది స్టార్ట్ అవ్వాలి. సేమ్ దీని మీద కూడా అదే ఎఫెక్ట్ యాడ్ చేయండి. టైప్ రైటర్ యాడ్ చేసి క్లిక్ చేయండి. ఈ రెండు కీ ఫ్రేమ్స్ని దగ్గర కలుపుకోండి. ఓకే, ఫస్ట్ కింద కీ ఫ్రేమ్స్ని F9 చేసుకోండి. ఆ తర్వాత పైన ఉన్న కీ ఫ్రేమ్స్ కూడా F9 చేసుకోండి. అంటే కొంచెం స్మూత్గా ఉంటుంది అన్నమాట. దానివల్ల యానిమేషన్ రామ్నాథ్ కోవింద్ కమిటీ హెడ్. ఆ తర్వాత రామ్నాథ్ అనేది రావాలి. సో సింపుల్. ఇది ఎండ్ అవగానే దీన్ని కూడా సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. టైప్ రైటర్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. సింపుల్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో ఈ రెండింటిని కొంచెం దగ్గర కనుక్కొని ఈ రెండింటిని F9 క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా వస్తుంది యానిమేషన్. ఇలా ఇది పైకి వెళ్ళిపోతుంది. సో నేషనల్ ఎలక్షన్ వస్తుంది. ఆ తర్వాత ఫార్మర్ ప్రెసిడెంట్ కోవింద్ కమిటీ రామ్నాథ్ కోవింద్. సింపుల్ కదా, చాలా సింపుల్. ఏముండదు, ఏ ఎఫెక్ట్ అయినా చాలా సింపుల్గా చేసేయచ్చు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. సో మీ తరపున చేస్తున్నా కాబట్టి మీ తరపున ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి నాకు ఛానల్కి, అదే చాలు. దానికి మించి చేయవద్దు నాకు.
సో మీకు దీనికి కావాల్సిన ఫోల్డర్స్ ఎసెట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇమేజెస్ కానీ ఏమైనా సరే ఒకసారి చెక్ చేయండి, డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఆ తర్వాత ఏమవుతుంది, రామ్నాథ్ కోవింద్ వస్తుంది. ఆ తర్వాత ఇలా రామ్నాథ్ కోవింద్ గారి కింద నుంచి పైకి వస్తారు, వచ్చి ఆ తర్వాత ఈ 3 పైకి వెళ్ళిపోతాయి. సో అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ రామ్నాథ్ కోవింద్ వచ్చినాక ఇక్కడ నుంచి రామ్నాథ్ కోవింద్ గారి కింద నుంచి పైకి వస్తారు. సో రామ్నాథ్ కోవింద్ గారి ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇది రామ్నాథ్ కోవింద్ గారి ఇమేజ్ తీసుకోండి, దీన్ని రీనేమ్ చేసుకోండి కోవింద్ ఇమేజ్ అని. ఓకే, సో దీన్ని ఫస్ట్ మనం అరేంజ్ చేసుకుందాం. ఇక్కడ దీని యొక్క ఇమేజ్ మీద ఎస్ క్లిక్ చేస్తే స్కేల్ వస్తుంది కదా, దాన్ని కొంచెం ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు. ఐ థింక్ ఇది పర్ఫెక్ట్ అనుకుంటున్నా. సో ఇక్కడ మనకి తాతగారు కింద నుంచి పైకి రావాలి కాబట్టి పీ క్లిక్ చేస్తే పొజిషన్ వచ్చింది. పొజిషన్ ఇక్కడే ఉంచి దీన్ని కొంచెం ముందుగానే ఇలా ఎక్కడైపోతుంది యానిమేషన్ రామ్నాథ్ కోవింద్ ఇక్కడ అయిపోయింది. సో దీన్ని కూడా కొంచెం ముందుకు తీసుకుందాం. ఇక్కడ ఈ పొజిషన్ని ఇలా కింద తీసుకెళ్దాం, సింపుల్ కింద తీసేయాలని చూడండి. ఇలానే యానిమేషన్ అయిపోగానే దీన్ని కింద నుంచి పైకి వస్తారు. ఓకే, సో కొంచెం కింద దీన్ని క్లిక్ చేసి F9 క్లిక్ చేసేయండి. F9 క్లిక్ చేసిన గ్రాఫ్లోకి వెళ్ళి మనకి స్టార్టింగ్ స్పీడ్ రావాలి, తర్వాత స్లో రావాలి కాబట్టి దీన్ని ఇలా కొంచెం ముందుగానే వస్తే సింపుల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది అని స్మూత్గా. ఓకే, మిస్టేక్ వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత ఏమైంది, ఈ 3 మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. సో దీనికోసం ఏం చేయాలంటే ఈ కింద మన ఇమేజ్ టెస్ట్ యాడ్ చేసిన కదా, 3 టెస్ట్ ప్లస్ ఈ కోవింద్ గారిని 3ని Ctrl+Shift+C చేసి రీకంపోజ్ చేసుకున్నాం. ఓకే, దీనికి కోవింద్ అని పేరు కూడా, కోవింద్ స్పెల్లింగ్ పోయినట్టుంది. ఓకే, కోవింద్. ఓకే, చూడండి ఇలా వస్తుంది ఫార్మర్ కోవింద్. ఇలా రాగానే మళ్ళీ మన నల్ల ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇంకొక నల్ల ఆబ్జెక్ట్ తీసుకోవాలి, న్యూ నల్ల ఆబ్జెక్ట్. ఓకే, ఈ నల్ 1 ఉంది కదా, ఈ నల్ 1ని నల్ 2తో పేరెంట్ చేసేయండి. ఆ తర్వాత కోవింద్ అని ఉంది కదా, దీన్ని కూడా నల్ 2తో పేరెంట్ చేయండి. ఇప్పుడు పొజిషన్ క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం ముందుకెళ్ళి అంతేనా ఇక్కడికి వస్తారు. రాగానే ఒక సెకండ్ నుండి ఇలా కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఇలా పైకి వెళ్ళిపోతారు, పైకి వెళ్ళి ఇలా పక్కకి వెళ్ళిపోతారు. ఓకే, కొంచెం పైకి అనేసి ఇలా మొత్తం పక్కనే అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిపోవాలన్నమాట. ఓకే, ఇలా అవుట్ ఆఫ్ ఫ్రేమ్ సింపుల్ చూడండి. ఓకే, ఇంకా F9 క్లిక్ చేయండి, రన్నింగ్ సెలెక్ట్ చేసుకుని F9 క్లిక్ చేయండి, సింపుల్. ఓకే, చూడండి యానిమేషన్ అంతా సింపుల్గా అయిపోయింది. ఇలా అయిపోయి ఫార్మర్ ప్రెసిడెంట్ కోవింద్ వచ్చింది, ఇలా పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైతే చూద్దాం. ఫస్ట్ ఇలా పక్కకి వెళ్ళిపోగానే మనకి ఇక్కడ నుంచి ఒక లైన్ వస్తుంది, అంటే మనకి కొంచెం కనబడాలన్నమాట. ఓకే, అది కూడా చేద్దాం. అది ఫుటేజ్ ఇలా కొంచెం ఇలా ముందుకు వెళ్ళిపోగానే ఇక్కడ కొంచెం కనిపిస్తారు. ఆ తర్వాత కింద నుంచి ఇక్కడ ఒక లైన్ వస్తుంది చూసారా, ఆ లైన్ కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ లైన్ ఎలా క్రియేట్ కూడా చూద్దాం. ఆ తర్వాత ఇట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్ అనేసి ఆ తర్వాత ఇది వస్తుంది. ఫస్ట్ దీన్ని క్రియేట్ చేద్దాం, ఈ లైన్ని టెస్ట్ని క్రియేట్ చేద్దాం. సో మనం ఈ సెకండ్ కీ ఫ్రేమ్కి వెళ్ళిపోయి తాతను కొంచెం యువతలు తీసుకొని వద్దాం. తాతను కాదు, ఐ మీన్ ఇదంతా పైకి వెళ్ళిపోయి ఇలా కొంచెం కింద కొండి ఇక్కడ నుంచి ఇది ఇలా రావాలి. ఓకే, అది చేద్దాం. సారీ, ఇదంతా చేంజ్ అయిపోయింది, అది చేసేస్తాం. ఒక నిమిషం. సారీ, చేంజ్ అయిపోయింది. ఓకే, ఓల్డ్ ప్రెసిడెంట్ వచ్చింది. మన తాత ఎందుకు ఎంత పక్కకున్నాడు అసలు సంబంధం లేకుండా. ఫస్ట్ దీని యొక్క పొజిషన్ని పక్కకు మారుద్దాం. ఫస్ట్ ఇంత. ఓకే, అంతేనా, సింపుల్. ఇలా వస్తుంది 1 నేషన్ 1 లక్ష.
ఇలా వస్తుంది. ఓకే, దానికి ఇంత ఉండద్దు కాబట్టి దీని యొక్క పొజిషన్ని ఫస్ట్ కీ ఫ్రేమ్ తీసేద్దాం. ఇప్పుడు దాకా ఓకే, తర్వాత మార్చాలి కాబట్టి ఈ కీ ఫ్రేమ్ని డిలీట్ చేద్దాం. బ్యాక్ స్పేస్ చేస్తే కీ ఫ్రేమ్ ఉంటుంది. ఇలా కొంచెం ముందుకెళ్ళి దీన్ని ఇలా పైకి అనేసి ఇటు పక్క అనేయాలి, కొంచెం పైకి అనేసి ఇటు పక్క. ఓకే, మనకు కొంచెం తాతలు ఇవ్వాలి కాబట్టి ఇలా. ఓకే, ఇప్పుడు చేద్దాం. ఓకే, సింపుల్, అంతే. ఓకే ఓకే, ఈసారి తేడా చేయండి. ఓకే, ఈ కీ ఫ్రేమ్ కొంచెం ముందుకుందాం, అంటే మరి స్లోగా ఉన్నట్టుంది. ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి ఒక లైన్ రావాలి. సో ఆ లైన్ క్రియేట్ చేయాలంటే చాలా సింపుల్, ఏం లేదు. ఫస్ట్ ఇట్లా ఇక్కడ మీరు ఉన్నాయి కదా, ఈ ఇమేజ్లో ఏది సెలెక్ట్ చేసుకోకూడదు. మామూలుగా ఇక్కడ బ్యాక్ స్పేస్ మీద ఖాళీ ప్లేస్లో నొక్కేసి ఇక్కడ మీకు ఈ ఆప్షన్ కలుగుతున్న పెంటూల్ లాగా, పెంటూల్ అని దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఒక మార్క్ యాడ్ చేసి షిఫ్ట్ క్లిక్ చేసి ఇలా కొంచెం కిందకి అనేయండి. కిందకి అనేసినాక దీని యొక్క ఒక నిమిషం ఇలా ఒక మార్క్ క్లిక్ చేసి దీన్ని కొంచెం ఇలా. ఓకే, ఇలా టర్న్ చేసుకోండి. సో ఇక్కడ ఫిల్ ఉంది కదా, ఫిల్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని స్ట్రోక్ని ఆన్ చేసుకోండి. ప్రజెంట్ వైట్ కలర్ కాబట్టి వైట్ కలర్ పెట్టుకోండి. ఓకే, సో దీని యొక్క సైజ్ని కొంచెం తగ్గిద్దాం, స్ట్రోక్ పెడుతుంది. ఓకే, ఇలా వచ్చింది కదా. మీ దీంట్లో గమనించేటంటే ఇగో ఇట్లా ఎల్లో కలర్లో ఉంది ఇది. ఓకే, ఎల్లో కలర్ మారుద్దాం. ఇలా వచ్చిన తర్వాత ఇలా డాషెస్ రావాలి. ఆ డాషెస్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇలా తాద్దరు రాగానే ఈ ఇమేజ్ని కోయింది ఉందా దానికి కిందకి పెట్టుకోండి. సో ఇది దీనికి కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు షేప్ లేయర్లోకి వెళ్ళండి, కంటెంట్స్, షేప్ 1, ఆ తర్వాత స్ట్రోక్ 1 ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ లైన్ క్యాప్ ఉన్నదిగా, దీన్ని రౌండ్ క్యాప్ చేసుకోండి. మిలిటరీ జాయిన్ని రౌండ్ జాయిన్ చేసుకోండి. ఇక్కడ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా డాషెస్ వస్తుంది. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే గ్యాప్ అని కూడా వస్తుంది. ఇక్కడ డాషెస్ ఉంది కదా, ఒకసారి మీకు ఇది చేసి చూపిస్తాను, స్కేల్ చేసి ఒకసారి చూడండి. ఆల్రెడీ వచ్చేసింది మన ఎఫెక్ట్, చూసారు కదా ఇలా. సో మనకి ఎన్ని గ్యాప్స్ కావాలి ఇలా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఎన్ని కావాలనేది దీన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడం అంతా మనం గ్యాప్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇలా చేసుకోవచ్చు అనమాట దీన్ని మనం. ఓకే, అది వెళ్ళిపోయి షేప్ కలర్ మార్చుతాను. కలర్ ఎల్లో కలర్, దిస్ ఈస్ ద కలర్. ఓకే ఓకే, ఆ తర్వాత మనకి అది ఏమైతే ఫోటోలో చూసినట్టుంటే డైరెక్ట్గా ఇట్లా వచ్చేది. అది ఇలా పైకి వెళ్ళిపోయి చిన్నగా కింద నుంచి పైకి వస్తుంది, ఐ మీన్ పై నుంచి కిందకి వస్తుంది. అది ఎలా క్రియేట్ చేయాలంటే చూద్దాం. షేప్ లేయర్లోకి వెళ్ళండి. ఒక యాడ్ అని కనిపిస్తుంది మీకు. ఈ యాడ్ మీద ట్రిమ్ పాత్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ట్రిమ్ పాత్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ట్రిమ్ పాత్లోకి వెళ్ళండి. మనకి ఇలా పైకి వెళ్తారు. నేను దీన్ని ఫస్ట్ 50 కాంప్ చేసుకున్నాను. ఓకే, మీకు ఇలా పైకి వెళ్ళగానే ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి. ఎండ్ పాయింట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దీన్ని కొంచెం ముందుకు అనుకొని ఇక్కడ దీన్ని ఎండ్ పాయింట్ని 0 చేసేది. ఓకే, సింపుల్. ఎండ్ పాయింట్ మరి దగ్గరకు ఉంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు దీని ఇటు. ఓకే, చూడండి తాత ఇక్కడికి వెళ్ళిపోయారు చూడండి, సింపుల్. ఓకే, అంతే అనమాట యానిమేషన్. చాలా సింపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ కాబట్టి ఇక్కడ యాడ్ చేద్దాం. ఈ రెండింటిని పట్టుకొని కొంచెం ముందే తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఇలా వెళ్ళిపోగానే ఇలా వస్తుంది. ఓకే, ఇవన్నీ క్లిక్ చేసి F9 క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ఇక్కడ టెస్ట్ రావాలి. ఏం టెస్ట్ వచ్చింది, ఇట్ ఈజ్ ది గేమ్ చేంజర్. ఇట్ ఈజ్ ది అనేది వైట్ కలర్లో ఉండాలి, గేమ్ చేంజర్ అనేది రెడ్ కలర్లో ఉండాలి. ఫస్ట్ అయితే మనం దీనికి గ్లో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం, ఎల్లో కలర్ దానికి, ఐ మీన్ షేప్ లేయర్కి. ఇది క్లిక్ చేసి గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సింపుల్, గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటూ వచ్చేసింది. ఓకే కదా, అంతే సింపుల్గా. ఇంకెంత కావాలో అంత యాడ్ చేసుకొని డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ ఇట్స్ ఏ గేమ్ చేంజర్, ఇట్ ఈజ్ ద గేమ్ చేంజర్ రాయాలి. ఫస్ట్ టెస్ట్ తీసుకొని
నేను ఇక్కడ ఏం క్లిక్ చేయకుండా టెస్ట్ తీసుకొని ఇట్ ఈజీ అని రాయండి. ఇట్ ఈజీ. ఓకే, వీటి మీద గ్యాప్ కొంచెం ఎక్కువ ఇవ్వండి. ఓకే, సో దీని యొక్క కలర్ని ఫస్ట్ చేంజ్ చేద్దాం. ఇదే ఉంది కదా, దీని కలర్ని వైట్ కలర్ చేసుకుందాం. సింపుల్. కొంచెం డిక్రీజ్ చేసి దీని యొక్క పొజిషన్ని ఇక్కడ పెట్టుకుందాం. ఇట్ ఈజీ. ఓకే, గేమ్స్ అనేది ఇక్కడ రావాలి. ఫస్ట్ దీని మీద గ్లో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసేది. సింపుల్. ఓకే, ఇట్ ఈజీ. ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ టెస్ట్ రాయండి. గేమ్ చేంజ్ ఎట్లయినా రాయొచ్చు, లేదా డూప్లికేట్ అయినా చేసుకోవచ్చు. ఓకే, నేను ఇష్టం ఏదైనా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క సైజ్ని తగ్గిద్దాం. ఐ థింక్ ఇది ఓకే అనుకుంటున్నా. సో సెట్ చేసుకుని దీని యొక్క హైట్ని ఇంక్రీజ్ చేయాలి. సో అది దాంట్లో కనెక్ట్. ఓకే ఓకే, దీని యొక్క కలర్ని చేంజ్ చేయాలి. ఏ కలర్లో ఉందో అది రెడ్ కలర్లో. ఓకే, ఇది క్లిక్ చేసి రెడ్ కలర్. సింపుల్. ఓకేనా, దీని మీద గ్లో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఏదంటే ఇట్ ఈజ్ కదా, దీంట్లో కాపీ చేసుకొని దీన్ని కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేద్దాం. కంట్రోల్ వి, పేస్ట్ అయ్యింది. ఓకే, సింపుల్. మనకి ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇలాగానే ఇది కూడా అంతే సేమ్. ఇందాక టైప్ రైటర్ యాడ్ చేసినాం కదా, సేమ్ అట్లాగే టైప్ రైటర్ యాడ్ చేయడం దీనికి కూడా. సో మనకి ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళగానే ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా రాగానే ఇది రావాలి. సో ఇట్ ఈజీ ఉంది కదా. ఫస్ట్ ఈ రెండింటిని ప్రీ కంపోజ్ చేసుకున్నాం. కంట్రోల్ దీన్ని ఇట్ ఈజీని గేమ్ చేంజ్ ప్రీ కంపోజ్, కంట్రోల్ షిఫ్ట్ సి ప్రీ కంపోజ్ చేసి గేమ్ అని రాద్దాం. సింపుల్గా గేమ్ చేంజర్ కాబట్టి గేమ్ అని రాద్దాం. ఓకే, దీని మీద ఏం చేస్తారంటే టైప్ రైటర్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తే ఇది వర్క్ వర్క్ అవ్వట్లా. సో కంట్రోల్ జెడ్ చేసేయండి. కంట్రోల్ జెడ్. ఓకే, నేను సపరేట్గా యాడ్ చేయలేదు. ఇట్ ఈజీ ఉందా. దీని మీద ఫస్ట్ గేమ్ టైప్ రైటర్ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. టైప్ రైటర్ సింపుల్. దీని యొక్క పొజిషన్ ఇవి క్లిక్ చేస్తే పొజిషన్స్ వస్తాయి. దీన్ని దగ్గరికి తీసుకొద్దాం. దీన్ని క్లిక్ చేసి F9 క్లిక్ చేయాలి. ఇది ఆ తర్వాత ఇది రాగానే ఇక్కడ నుంచి మనకి గేమ్ చేంజర్ రావాలి పైది. దాని మీద కూడా సేమ్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. టైప్ రైటర్ యాడ్ చేస్తే సింపుల్. దాని యొక్క యూ క్లిక్ చేస్తే పొజిషన్స్ వస్తాయి. దీన్ని దగ్గరికి తీసుకోండి. సింపుల్. F9 చూడండి ఇలా వస్తే ఇది గేమ్ చేంజర్. ఓకే, సింపుల్. దానిలాగా వచ్చేసింది కదా, చాలా సింపుల్. చూసారా, ఇదే గేమ్ చేంజర్. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా పైకి వెళ్ళిపోయి మళ్ళీ కింద మన భారతదేశం యొక్క ఇది వస్తుంది. దానిపైన 1.5 అనేది ఇది వస్తుంది. ఇది కూడా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ దీన్ని అయితే పైకి పంపిద్దాం. చూడండి చాలా సింపుల్ అది చేయడం. ఇలా వస్తుంది కదా అక్కడ. ఇది గేమ్ చేంజర్. ఓకే, ఎండ్ అయింది ఇది. ఓకే, ఇక్కడికి ఎండ్ అయింది. సో సింపుల్, ఏం లేదు. న్యూ ఆబ్జెక్ట్ తీసుకోండి. మళ్ళీ ఆబ్జెక్ట్ తీసుకోండి. దీన్ని షేప్ ఏది ఉంది కదా, ఈ మూడింటిని ప్రీ కంపోజ్ చేసుకోండి. కంట్రోల్ షిఫ్ట్ సి ప్రీ కంపోజ్ చేసుకొని దీనికి గేమ్ అని ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఓకే, సెట్. సో ఓకే, ఈ గేమ్ ఉంది కదా, దీన్ని నల్ 3తో పేరెంట్ చేయండి. ఆ తర్వాత నల్ 2 ఉంది కదా, ఈ నల్ 2ని కూడా నల్ 3తో పేరెంట్ చేయండి. సింపుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నల్ 3 యొక్క పొజిషన్ తీసుకొని ఈ పొజిషన్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే దీని యొక్క అయితే ఇలా ఇంక్రీజ్ చేసి దీన్ని కొంచెం పక్కకి అయితే గేమ్ చేయండి. ఓకే, చూడండి ఇలా వస్తుంది. అలానే ఇలా పైకి వెళ్తారు. ఈ రెండింటిని క్లిక్ చేసి F9 క్లిక్ చేయండి. ఓకే, చూడండి చాలా సింపుల్. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తే ఇక్కడ మనకి కింద నుంచి భారతదేశం యొక్క హద్దు కూడా రావాలి. అది ఎక్కడ ఉంది, అది
సో ఇలా పైకి వెళ్ళగానే ఇక్కడ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇమేజ్ కొంచెం రొటేట్ అయింది. సో దీని మీద ఆర్ క్లిక్ చేసి దీన్ని స్ట్రైట్ చేసుకుందాం. ఓకే, ఐ థింక్ 90 degrees, 90. ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్. దీని యొక్క ఫస్ట్ క్లిక్ చేసి స్కేల్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఇలా ఓకే, సెట్ అయింది. సో దీని మీద బేసిక్ 3D అనే ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. బేసిక్ 3D కనిపిస్తుంది కదా, సో బేసిక్ 3D కింగ్ చేసి ఇలా ఉంటుంది ఆ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేయాలి, ఇది ఫస్ట్ ఇలా వెళ్ళగానే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుందాం. పొజిషన్లో క్లిక్ చేసి కొంచెం ముందుకు వెళ్ళి దీన్నే కొంచెం ముందుకు పంపించి దీన్ని ఇలా కింద నుంచి తీసుకొద్దాం. సింపుల్. చూడండి, ఇది ఇలా పైకి వెళ్ళగానే కింద నుంచి పైకి వస్తుంది. ఓకే, రెండు క్లిక్ చేసి F9 క్లిక్ చేయండి. సింపుల్, యానిమేషన్ స్మూత్ అయిపోతుంది. ఓకే, ఇలా పైకి వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏమొస్తుంది, ఇలా రాగానే ఇలా పైకి రాగానే మనకి 1.5 రావాలి. ఇప్పుడు మీరు గమనించినటువంటి ఇక్కడ కొంచెం ఈ కలర్ వైట్ కలర్లో ఉంది మిడిల్లో, దాని చుట్టూ ఇలా డాషెస్ ఉన్నాయి. అది 1.5 ఉంది, అది కూడా నెంబరు చేంజ్ అవుతూ ఉంది. సో దాన్ని క్రియేట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పొజిషన్లోకి వెళ్ళి ఇది ఇలా రాగానే ఇక్కడ ఓకే, ఇలా రాగానే మన కంపోజిషన్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. సో ఈ ట్రయాంగిల్ టూల్ కదా, రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఒకటే ఇలా డ్రా చేసి, ఇది మాస్క్ అయిపోతుంది. సారీ, మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పే కదా, సెలెక్ట్ చేసుకోకుండా ఇలా రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇలా ఒకటి డ్రా చేసుకోండి. దీంట్లో ఏం చేస్తారంటే ఫిల్ ఆన్ చేసి వైట్ కలర్ పెట్టుకోండి, స్ట్రోక్ని ఆఫ్ చేసుకోండి. స్ట్రోక్ని ఇలా ఆఫ్ చేసుకోండి. ఓకే, దీని యొక్క టీ క్లిక్ చేస్తే ఒపాసిటీ వచ్చింది. నాకు ఒపాసిటీని ఇలా తగ్గించాలి. సో మనకు అలాంటి ఒక కలర్ వస్తుంది. ఓకే, చూసారు కదా, సో కలర్ వచ్చింది కదా. దానితో ఏం చేస్తారంటే దీన్ని కంట్రోల్ D చేయండి. D చేస్తే ఇలా వస్తుంది. దీని యొక్క స్కేల్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి. స్కేల్ని ఇంక్రీజ్ చేసే ముందు దీని యొక్క యాంకర్ పాయింట్ని మార్చాలి. ఫస్ట్ ఈ యాంకర్ పాయింట్ని ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దీని యొక్క యాంకర్ పాయింట్ని మిడిల్లోకి తీసుకురండి. ఓకే, సారీ, కంట్రోల్ Z. ఓకే, దీని యొక్క యాంకర్ పాయింట్ని ఇలా మిడిల్లోకి తీసుకురండి. ఇలా మిడిల్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు షేప్ లైట్ యొక్క స్కేల్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి, కొంచెం మరి ఎక్కువ వద్దు. ఓకే, షేప్ లైట్ యొక్క ఒపాసిటీని చూస్తే 100 చేసేయండి. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే షేప్ లైట్ 2ని ఫిల్ ఆఫ్ చేసేయండి. ఫిల్ ఆఫ్ చేసేసి ఒక నిమిషం. ఓకే, ఫిల్ ఆఫ్ చేసి స్ట్రోక్ని వైట్ కలర్ చేయండి. ఓకే, సో మనకి దీని చుట్టూ ఒక ఇలా బోర్డర్లా వస్తుంది. ఓకే, ఇలా వచ్చింది కదా బోర్డర్ లాగా. సో దీన్ని కొంచెం ఇలా డిక్రీజ్ చేసుకుందాం. సింపుల్. ఓకే, కొంచెం ఇంకా దగ్గర. ఓకే, ఐ థింక్ సెట్. షేప్ టు ఓకే, పర్ఫెక్ట్. ఇది ఎందుకు యాడ్ అయింది, అసలు సంబంధం లేకుండా ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం దీని యొక్క ఇలా దీంట్లో చూసినట్టుంటే దీని చుట్టూ ఇలా సర్కిల్లా తిరుగుతూ ఉంటుంది. ఒకసారి చూడండి ఇలా. ఓకే, అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. సేమ్ షేప్ లైట్ 2 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినాక కిందకి వెళ్ళండి. కింద ట్రాన్స్ఫార్మ్ చేసి కంటెంట్లోకి వెళ్ళండి. రెక్టాంగిల్ 1, స్ట్రోక్ 1, స్ట్రోక్ రెక్టాంగిల్ పార్ట్ స్ట్రోక్ 1లోకి వెళ్ళి ఇక్కడ బటర్ క్యాప్ ఉందిగా రౌండ్ చేయండి. ఫిల్టర్ చేయండి, రౌండ్ చేయండి, దీన్ని క్లిక్ చేయండి. చూసారు కదా వచ్చేసింది సేమ్. ఓకే, సో డాషెస్ మనకి ఎన్ని కావాలంటే అంత. ఓకే, మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ప్రెస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా మనకి ఎంత గ్యాప్ కావాలని కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్. సో ఇది మనకి ఏం చేయాలి, ఇలా మొత్తం ఒక రౌండ్ చుట్టాలి కాబట్టి ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్లోకి వెళ్ళి ట్రిమ్ పాత్ యాడ్ చేయండి. ట్రిమ్ పాత్లోకి వెళ్ళి
ఎండ్ పాయింట్ని నడిపెట్టేసి కొంచెం ముందుకనేసి దాన్ని 0 చేసేది. సింపుల్ చూడండి. ఓకే, ఫస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళి దీన్ని 0 చేయలేదు, 0 చేసేది. ఓకే, ఇలా ఒకటి యాడ్ అయింది. ఓకే, సింపుల్ ఇంతే అనమాట. గ్లో ఎఫెక్ట్ అని యాడ్ చేశారు వీళ్ళు. సరే చూద్దాం. ఫుటేజ్లోకి వెళ్ళి గ్లో అయితే ఏం యాడ్ చేసినట్లేదు. సో సింపుల్ మన మధ్యలో 1.5% అని రావాలి. అదే ఎలా రావాలంటే చూద్దాం. అక్కడ ఇలా వస్తుంది. ఇలా రాగానే మనకి షేప్ లేయర్ 1 ఉంది కదా, దీన్ని ఇక్కడ కట్ చేసుకోండి. ఇలా రాగానే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. సో ఆల్ట్ ప్లస్ లోపల బ్రాకెట్ క్లిక్ చేస్తే మనకు షేప్ లేయర్ 1 కట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ప్లే అవుతుంది. సో ఇంతకుముందు ఇక్కడ కనబడదు. ఓకే, అలాగనే ఇలా వస్తే ఇక్కడ 1.5% రా 1.5 రావాలంటే ఫస్ట్ టెక్స్ట్ తీసుకోండి. ఇది టెక్స్ట్ తీసుకొని ఇక్కడ రాసుకోండి 1.5 అని 1.5. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క సైజ్ని అవన్నీ సెట్ చేసుకోండి. సైజ్ తగ్గించి ఇది కూడా చాలా ఎక్కువ ఉంది, దీన్ని కూడా తగ్గిద్దాం. సో దీన్ని సెట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా దీని యొక్క కలర్ని వైట్ కలర్లోకి మార్చుకుందాం. అలాగే సింపుల్. ఓకే, వచ్చేసింది కదా, చూడండి ఒకసారి. మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఇది ఎక్కడ ఉందో అక్కడ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ దీన్ని ఇక్కడ నుంచి ఇటు కట్ చేసుకోండి. ఆల్ట్ ప్లస్ ఇన్నర్ బ్రాకెట్ సింపుల్. ఓకే, ఇక్కడ ఆ తర్వాత ఏం చేస్తారంటే దీని మీద ఒక న్యూ తీసుకొని న్యూ అడ్జస్ట్మెంట్ లేఅవుట్ తీసుకోండి. ఓకే, అడ్జస్ట్మెంట్ మీద ఏం చేస్తారంటే ఇక్కడ స్లైడర్ కంట్రోల్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఓకే, స్లైడర్ కంట్రోల్ యాడ్ చేశారు కదా, టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ సోర్స్ టెస్ట్ ఉంది కదా, ఈ సోర్స్ టెస్ట్ని దీంతో మ్యాచ్ చేసేయండి. ఓకే, సింపుల్, ఏం లేదు. అదే అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ 1.5 అని పెట్టేయండి. 1.5 ఓకే, 15 రాసేసాను. ఓకే, సారీ 1.5. ఓకే, డైరెక్ట్గా 1.5 వచ్చేస్తుంది. దీనివల్ల చెప్తాను, మనం జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాం. కానీ మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి సారీ ముందుకి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. 1.5 అని కొంచెం వెనక్కి వచ్చేసి ఇక్కడ దీన్ని 0 చేశాడు. సో ఇప్పుడు చూడండి, సింపుల్ కదా మనకి. కానీ ఇక్కడ ఏమవుతుంది, డెసిమల్స్ అనేవి కనబడుతుంది. సో డెసిమల్స్ కనబడకుండా ఉండాలంటే ఏం చేయాలి, సింపుల్. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కనబడేటట్టు ఇట్లా మాస్క్ అవుట్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు సింపుల్. దీనికోసం ఎక్స్ప్రెషన్ యాడ్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ గురించి నేను తర్వాత చెప్తాను. సో అప్పుడు మనం ఇలా మాస్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది, మంచి నీట్గా ఉంటుంది. అది నేను తర్వాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది. ఓకే, 1.5% సింపుల్ అయిపోయింది కదా, అంతే. షేప్ లేయర్లోకి వెళ్ళి వ్యూలోకి వెళ్తే కొంచెం ఓకే, సింపుల్. దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి, పక్కకి కొంచెం జరుపుకొని దీన్ని ఓకే. ఓకే, అంతే సింపుల్. చూసారు కదా, దాంట్లో వచ్చినట్టే వచ్చేసింది మనకి. ఇంతే, ఇంకా దీనికి మించి ఏం లేదు, సింపుల్ ఇదనమాట. ఓకే, ఒకసారి చూడండి ఎలా ఉంది. తాత వచ్చాడు, తాత తెలియదు 1 లక్షలు వచ్చింది. సేమ్ కోవింద్ కమిటీ హెడ్, ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్. తర్వాత కింద నుంచి పైకి వస్తారు, పక్కకి వెళ్ళిపోయి పై నుంచి కింద వస్తారు. ఓకే, ఇది ఇక్కడ గమనించుకుంటే మనకి ఇది దీనిపైనే ఉంది. సో ఇది అక్కడ ఉంది చేంజర్ అనే దాన్ని దీన్ని దీని కిందకి మార్చాలి. చేంజర్ ఏది ఇంటికి
ఇంట్లోకి వెళ్ళి షేప్ లేయర్ కిందకి తీసుకెళ్ళాలి. సింపుల్ అయిపోయింది. ఓకే చూడండి ఇలా వెళ్తుంది. ఇలా దీని కిందకి వచ్చేస్తే గేమ్ చేంజ్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. అంతే అంతే కదా. నుంచి ఏం లేదు ఇంకా సింపుల్. దీని లాగే ఇది కొంచెం యువతలో కొంది మనం అవతలకు పెట్టేసిన అంతే. దీని యొక్క పొజిషన్ని ఇక్కడ చేంజ్ చేసేది ఏముంది సింపుల్గా అంటారు. ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని కొంచెం యువతలు కానివ్వండి అది పెట్టుకుంటే సెట్ అయిపోయింది. ఓకే ఇది వీడియో ఒకసారి ఫైనల్ వీడియో చూసేయండి. అసలు ఇలా పైకి వెళ్ళిపోద్ది. 1:1 ఆలోచించి పోయిన డౌన్ అనుకుంటే చేసింది ఇలా వెళ్ళిపోయి ఇలా ఎక్కడి నుంచి వచ్చింది. ఇట్స్ గేమ్ చేంజర్ సింపుల్. ఓకే అదే అనుకుంటా. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలని కూడా కొంచెం కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.